హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. పలకరింపు, చక్కనైనటువంటి పలకరింపు ఆహ్లాదాన్నిస్తుంది, ఆనందాన్నిస్తుంది. అందుకేనేమో బహుశా ప్రతిరోజు ప్రతి ఒక్కరం కూడా మనకు తెలిసిన వాళ్ళు తారసపడితే నవ్వు ముఖంతో చిరునవ్వుతో పలకరిస్తాం. హాయ్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి. మరి ఆ పలకరింపు మనసుకు మరింతగా నచ్చినప్పుడు, మనకు నచ్చిన వ్యక్తి మన మనసులో ఉన్నప్పుడు వారిని పలకరించే విధానం మరింత సంతోషాన్ని ఇస్తుంది కదా. ఆ పలకరింపుని ఊహాజనకంగా ఊహించుకొని ఇమాజినేటివ్గా 4 మాటలు కవిత రూపంలో రాస్తే ఆ కవిత ఎంత చక్కగా ఉంటుందో చూడండి. కొంటె చిరుగాలులు తాకిడికి మేఘం వర్షించినట్లు. అంటే ఊహ చూడండి ఎలా ఉందో. ఒక చిరుగాలి వస్తే మేఘం వర్షిస్తుంది న్యాచురల్గా. అలా ఉంటుందంట నీ పలకరింపు. ఎట్లా? కొంటె చిరుగాలులు తాకిడికి మేఘం వర్షించినట్లు నీ ఆత్మీయ పలకరింపులకు నాలో ఉన్న ఉద్వేగం మాయమై అలా కొంగు చాటున సిగ్గును దాచుకోలేక హైరానా పడతాను. నాలో నేను అదృశ్యమయ్యే పరవశాన తనువు తత్తరపాటే ఇది. తుంపరలా కురిసే మంచు తెరలతో ప్రకృతి పరవశించినట్లు నీ చెలిమి కలిమికి నాలో ఉన్న కలవరపాటు మాయమాయే. అలా తీయని తలుపుల చాటున తికమక పడతాను. మనోవీధిలో నిన్ను చేరుకునే సమయాన అంతరంగ ఆరాటమే కదా ఇది. ఇలా భావలాలిత్యాల పరిమళానికి ఏమైపోతుందో ఏమో నా మనస్సు అని చక్కగా పలకరించేటప్పుడు కలిగే ఆనందాన్ని ఆహ్లాదజనకంగా ఓ మంచి కవితలో రాసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ.